అరవింద్ కేజ్రీవాల్ కు బిగ్ రిలీఫ్. అయితే కేజ్రీవాల్ కి బెయిల్ మంజూరు చేసినట్టు తెలుస్తోంది. సుప్రీంకోర్టు అరవింద్ కేజ్రీవాల్ కి బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఇది బిగ్ రిలీఫ్ గా మనం చెప్పుకోవాలి. ఇటీవల కాలంలో మనం చూస్తున్నాము ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసుకి సంబంధించి ఢిల్లీ డిప్యూటీ సీఎం అయినటువంటి అప్పటి మనీష్ సిసోడియా కూడా బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. అనంతరం ఈ కేసుకి సంబంధించి ఎమ్మెల్సీ కవితకి కూడా బెయిల్ మంజూరు చేసింది. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ కి కూడా బెయిల్ మంజూరైంది. అనుకున్నట్టుగానే బెయిల్ మంజూరు చేసింది. అంటే ముందుగానే ఆప్ నేతలంతా వస్తున్నారు కేజ్రీవాల్ కి కూడా ఈ కేసుకి సంబంధించి రిలీఫ్ లభించే ఛాన్సెస్ ఉన్నాయని. అయితే ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది అరవింద్ కేజ్రీవాల్ కు. అందుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము. ఇది ఖచ్చితంగా అరవింద్ కేజ్రీవాల్ కి బిగ్ రిలీఫ్ గానే చెప్పుకోవాలి. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం బెయిల్ మంజూరు చేసింది. అయితే ఎటువంటి షరతులు విధించింది సుప్రీంకోర్టు, ఎటువంటి నిబంధనలు ఉండబోతున్నాయి, అయితే ఎంతసేపట్లో ఆయన బయటికి రాబోతున్నారు అనే డీటెయిల్స్ ఇంకా వెల్లడించాల్సిన అవసరం రానుంది. ఆ బెయిల్ కి సంబంధించిన కాపీ ఫామ్స్ అన్ని కూడా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. అయితే ఈ కేసుకి సంబంధించి ఇప్పుడు బెయిల్ మంజూరు చేస్తున్నట్టు తెలుస్తోంది. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది అరవింద్ కేజ్రీవాల్ కు. మనం చూస్తున్నాము ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసుకి సంబంధించి ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని వింటున్నామో వాళ్ళందరికీ కూడా వరుసగా బెయిల్ వస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ కి కూడా బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరి కాసేపట్లోనే ఈ కేసుకి సంబంధించి బెయిల్ మంజూరైన నేపథ్యంలో రిలీజ్ అయి బయటికి రాబోతున్నారు. ఇటీవలి కాలంలో మనం చూసాము బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా బిగ్ రిలీఫ్ తో బయటకొచ్చారు. ఆమెకు కూడా బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ కి కూడా బెయిల్ మంజూరు చేసింది. లిక్కర్ పాలసీకి సంబంధించి సిబిఐ కేసులో తన అరెస్ట్ ని సవాల్ చేయడంతో పాటు బెయిల్ కోసం అభ్యర్థిస్తూ కేజ్రీవాల్ 2 వేరువేరు పిటిషన్లు దాఖలు చేశారు. అయితే ఇటీవల దీనిపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే ఈ సందర్భంగా ఆయన తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి సిబిఐ తరపు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ ని సిబిఐ చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేసిందంటూ ఎటువంటి ఆధారాలు లేవని, బెయిల్ ఇవ్వటం వల్ల ఎటువంటి ప్రమాదం లేదంటూ తన తరపున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా ఉన్న కవిత, సిసోడియా సహా పలువురు బెయిల్ పై బయటకొచ్చారని, కేజ్రీవాల్ కి కూడా బెయిల్ ని మంజూరు చేయాలని ఆయన తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి కోర్టుని కోరారు. ఈ నేపథ్యంలో వాదనలు విన్న సుప్రీంకోర్టు అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేసింది. తీహార్ జైలు నుంచి అరవింద్ కేజ్రీవాల్ బయటికి రానున్నారు. ఆయనకి బెయిల్ మంజూరైన నేపథ్యంలో అయితే మరి కాసేపట్లో ఆయన బయటకు వచ్చే అవకాశాలున్నాయి. కేజ్రీవాల్ బెయిల్ అభ్యర్థనని సిబిఐ వ్యతిరేకించింది. కేజ్రీవాల్ అరెస్ట్ చట్టబద్దంగానే జరిగిందని, కేజ్రీవాల్ హక్కులకు ఎక్కడా భంగం కలిగేలా వ్యవహరించలేదు, అరెస్ట్ కి సంబంధించి ట్రయల్ కోర్టు అనుమతి తీసుకున్నాము అంటూ కూడా సుప్రీంకోర్టుకి సిబిఐ తెలిపింది. ట్రయల్ కోర్టుకి రిమాండ్ రిపోర్ట్ ద్వారా అరెస్ట్ కి గల కారణాలు తెలిపామని, కేజ్రీవాల్ కి వ్యతిరేకంగా ఛార్జ్షీట్ దాఖలైందని పేర్కొంది. కేజ్రీవాల్ కి వ్యతిరేకంగా ఆధారాలున్నాయని సిబిఐ తరపు లాయర్లు వాదించారు. ఛార్జ్షీట్ చూడకుండా ట్రయల్ కోర్టు బెయిల్ పై విచారణ జరపకుండా సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వటం సరికాదని సిబిఐ తెలిపింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో పంజాబ్ తో లింక్ అయి ఉందని పంజాబ్ లోని మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఢిల్లీ లిక్కర్ పాలసీ సిబిఐ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కి బెయిల్ లభించింది. సుప్రీంకోర్టు కాసేపు క్రితమే తీర్పుని వెలువరించడం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీకి, కేజ్రీవాల్ కి ఇది భారీ ఊరట. సుప్రీంకోర్టులో ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ సిబిఐ కేసులో అరెస్ట్ అయ్యి 5.5 నెలలుగా కేజ్రీవాల్ తీహార్ జైల్లో ఉంటున్నారు. జూలై నెలలోనే ఆయనకి ఈడీ కేసులో మధ్యంతర బెయిల్ లభించినప్పటికీ సిబిఐ కేసులో ఆయనకి బెయిల్ రాకపోవడంతో ఇటు తీహార్ జైల్లోనే ఉంటున్న పరిస్థితి ఉంది. అయితే హైకోర్టు ఏదైతే కేజ్రీవాల్ అరెస్టు
ముఖ్యంగా చట్టబద్ధంగానే జరిగింది. ఆయన బెయిల్ నిరాకరించడం జరిగింది. సో ఆ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ 2 పిటిషన్లు దాఖలు చేశారు. తన అరెస్టు చట్టవిరుద్ధం, అలాగే ఈ కేసులో బెయిల్ ఇవ్వాలని చెప్పి కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే అరెస్టు చట్టబద్ధంగానే జరిగింది అని చెప్పి ఈ కేసులో ఆధారాలు ఉన్నాయి అని చెప్పి ముఖ్యంగా కోర్టు అభిప్రాయపడడం జరిగింది. అలాగే బెయిల్ మాత్రం మంజూరు చేయడం జరిగింది. కొన్ని షరతులతో కూడిన ముఖ్యంగా బెయిల్ అనేది మంజూరు చేయడం జరిగింది. 10 లక్షల రూపాయల పూచీకత్తు, అలాగే 2 షూరిటీ సంతకాలతో పాటుగా పాస్పోర్ట్ సరెండర్ చేయడం, అలాగే కేసు దర్యాప్తుకి సహకరించాలి, ట్రయల్ కోర్టు ముందు విచారణకు హాజరు కావాలి, అలాగే పబ్లిక్ గా ఎటువంటి కామెంట్స్ చేయకూడదు, ఈ కేసు దర్యాప్తు పురోగతికి సంబంధించి ఎక్కడక్కడ మాట్లాడకూడదు అన్న అంశాలను కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది తన తీర్పులో. అయితే ఇటు ఒక కేసులో అరెస్ట్ అయ్యి కస్టడీలో ఉన్న సమయంలో మరొక కేసులో అరెస్ట్ చేయడాన్ని, ముఖ్యంగా అరెస్ట్ చేసిన సమయాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టడం జరిగింది. సుదీర్ఘ కాలం ముఖ్యంగా ట్రయల్ పేరుతో నిందితుల్ని జైల్లో ఉంచడం సరికాదు అన్న అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు వ్యక్తం చేయడం జరిగింది. గతంలో కూడా ఇతర నిందితులకి ఈ కేసులో లిక్కర్ పాలసీ కేసులో బెయిల్ ఇచ్చినప్పుడు ఇదే అంశాన్ని సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది. సో ఇప్పుడు అదే ముఖ్యంగా కోణంలో ఇటు కేజ్రీవాల్ కి ఈ లిక్కర్ పాలసీ సిబిఐ కేసులో బెయిల్ మంజూరు చేయడం జరిగింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ బుయాల్తో కూడిన ధర్మాసనం ఈ తీర్పుని వెలువరించడం జరిగింది. లిక్కర్ పాలసీ సిబిఐ కేసులో జూన్ 26వ తేదీన కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. అలాగే ఈడీ కేసులో మార్చి 21న కవిత అరెస్ట్ అయిన 5 రోజులకి ఇటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ లిక్కర్ పాలసీ 2021-22 ఈ పాలసీ రూపకల్పనలో అవినీతి అక్రమాలు జరిగాయి. 100 కోట్ల ముడుపులు సౌత్ గ్రూప్ నుంచి తీసుకుని వారికి అనుకూలంగా ఢిల్లీ లిక్కర్ పాలసీలో మార్పులు చేర్పులు చేశారు, కమిషన్ రేట్లను పెంచారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఆ ముడుపుల డబ్బుని గోవా ఎలక్షన్స్ లో ఖర్చు చేసింది. దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని చెప్పి సిబిఐ ఇటు ఈ కేసులో కేజ్రీవాల్ యొక్క బెయిల్ ని వ్యతిరేకించడం జరిగింది. అలాగే చట్టబద్ధంగానే కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆయన అరెస్ట్ చేశాం, ఆయన హక్కులకు భంగం కలిగే విధంగా ఎక్కడ కూడా వ్యవహరించలేదు, ఆయనకు వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయి, ఆయన ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఆయన కింగ్ పిన్ గా ఉన్నారు కాబట్టి ఈ కేసులో ఆయన అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పి సిబిఐ వాదనలు వినిపించడం జరిగింది. అయితే ఆయన అరెస్ట్ చట్టబద్ధంగానే జరిగింది, కానీ ఈ కేసులో ఆయన బెయిల్ కి అర్హుడంటూ ఇప్పుడు సుప్రీంకోర్టు తాజాగా ఆయనకి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ రాబోతున్నాయి వచ్చే ఫిబ్రవరిలో, మరో 6 నెలల్లో. సో ఈ సమయంలో కేజ్రీవాల్ కి బెయిల్ రావడం అనేది ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ ఊరటని మనం చెప్పాలి. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ సిబిఐ కేసుల్లో అరెస్ట్ అయి సుమారు 17 నెలల పాటు తిహార్ జైల్లో గడిపిన మనీష్ సిసోడియాకి గత నెల ఆగస్టు 9వ తేదీన బెయిల్ రావడం జరిగింది. అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఆగస్టు 27న బెయిల్ రావడం జరిగింది. అలాగే ఆ తర్వాత సమీర్ మహేంద్రు, విజయ్ నాయర్, అరుణ్ రామచంద్ర పిళ్ళై ఈ విధంగా వరుసగా ఈ కేసులో ఇటు ఎవరైతే అరెస్ట్ నిందితులుగా ఉన్నారో సో వారందరికీ కూడా హైకోర్టు అలాగే సుప్రీంకోర్టులో వరుసగా బెయిల్ వస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసులో అనేక ఛార్జ్ షీట్లను ముఖ్యంగా ఈడీ అలాగే సిబిఐ దాఖలు చేయడం జరిగింది. వాటికి సంబంధించిన ట్రయల్ ప్రాసెస్ ఇప్పుడు కొనసాగుతుంది కాబట్టి, కానీ కేజ్రీవాల్ కి బెయిల్ వ్యతిరేకించడానికి గల ప్రధాన కారణం ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతుంది. ఈ ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన లింక్స్ అనేవి పంజాబ్ లో కూడా ఉన్నాయి. పంజాబ్ లో కూడా ఇటు మద్యం వ్యాపారులకు సంబంధించి అక్కడ కూడా కుంభకోణాలకి పాల్పడ్డారు. సో అక్కడ కూడా అవినీతి జరిగింది. దానిపైన ఎంక్వైరీ చేద్దామంటే అక్కడ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది. ఢిల్లీ సీఎం గా కేజ్రీవాల్ ఉన్నారు, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేతగా ఉన్నారు. ఆయన కేసు దర్యాప్తును ప్రభావితం చేస్తారు కాబట్టి సో పంజాబ్ లో సిబిఐకి ఎంట్రీ ఇవ్వడం లేదు, కేసు ఇన్వెస్టిగేషన్ కి అక్కడ ప్రభుత్వం సహకరించడం లేదు కాబట్టి కేసు దర్యాప్తుపై ప్రభావం పడుతుంది. కాబట్టి కేజ్రీవాల్ కి బెయిల్ ఇవ్వద్దు, సాక్ష్యాలు ఆధారాలు తారుమారయ్యే అవకాశం ఉంటుందని చెప్పి సిబిఐ వాదన వినిపించడం జరిగింది. కానీ ట్రయల్ పేరుతో ఎక్కువ కాలం నిందితుల్ని జైల్లో ఉంచడం సరికాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ కేజ్రీవాల్ బెయిల్ పై బయటకు విడుదలైన తర్వాత కూడా ఈ కేసు దర్యాప్తు పురోగతికి సంబంధించి మాట్లాడకూడదు, అలాగే సాక్ష్యాలని ఆధారాలని ట్యాంపర్ చేయకూడదు, ప్రభావితం చేయకూడదు, అలాగే ముఖ్యంగా ఈ కేసు దర్యాప్తుకి ట్రయల్ కోర్టులో విచారణలకు హాజరు కావాలి, దర్యాప్తుకు సహకరించాలి అన్న షరతులను కూడా సుప్రీంకోర్టు ఈ రోజు విధించడం జరిగింది. సో ఎట్టకేలకైతే ఈ కేసులో 5.5 నెలల తర్వాత ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ సిబిఐ కేసుల్లో మధ్యంతర బెయిళ్లతో ప్రస్తుతం సిబిఐ కేసులో రెగ్యులర్ బెయిల్, ఈడీ కేసులో మధ్యంతర బెయిల్ ఇవ్వడం జరిగింది. సో ఎట్టకేలకైతే ఈ రోజే ముఖ్యంగా సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్, ఈ బెయిల్ ఆర్డర్ అనేది ట్రయల్ కోర్టుకు వెళ్లడం జరుగుతుంది. ట్రయల్ కోర్టు నుంచి తిహార్ జైలుకు వెళ్లిన తర్వాత ఈ రోజు రాత్రికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇటు తిహార్ జైలు నుంచి విడుదల కాబోతున్నారు. ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణుల్లో అయితే ముఖ్యంగా సంతోషం వ్యక్తమవుతుంది. పూర్తిగా తమ అధినేత ఎటువంటి తప్పు చేయలేదు, ఇది తప్పుడు కేసు మొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో ₹1 కూడా దర్యాప్తు సంస్థలు చూపించలేకపోయాయి. పొలిటికల్ గా
ఆమ్ ఆద్మీ పార్టీని ఎదుర్కోలేకే ముఖ్యంగా ఢిల్లీ ఎలక్షన్స్ లో ముఖ్యంగా రాబోతున్నాయి కాబట్టి సో ఆమ్ ఆద్మీ పార్టీని ఇటీవల పార్లమెంట్ ఎలక్షన్స్ నుంచి తప్పించేందుకు ఢిల్లీ ఎలక్షన్స్ లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీపై బురద జల్లేందుకే ఈ కేసు అని చెప్పి మొదటి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ చెప్తుంది. సో కేజ్రీవాల్ కి బెయిల్ రావడం పట్ల ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఇప్పటికే ఒక క్యాంపెయిన్ కూడా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ స్టార్ట్ చేయడం జరిగింది. ఫిరాయింగ్ కేజ్రీవాల్ అంటూ ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. మనీష్ సిసోడియా ఢిల్లీలో ఉన్న 70 నియోజకవర్గాల్లో కూడా పాదయాత్ర చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఒక మంచి బూస్టప్ అని ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తోంది. ఎలక్షన్స్ ముందు ఇటు పంజాబ్ ఇటు హర్యానా అలాగే జమ్మూ కాశ్మీర్ ఈ 2 రాష్ట్రాల ఎన్నికల్లో ప్రధానంగా హర్యానా ఎలక్షన్స్ లో ఇటు సొంతగానే ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తోంది. కాంగ్రెస్ తో పొత్తు కుదరని నేపథ్యంలో సొంతగానే ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుంది కాబట్టి సో ఇప్పుడు హర్యానా ఎన్నికల ప్రచారంలో కూడా హర్యానాలో అక్టోబర్ లో ఎలక్షన్స్ అనేవి జరగబోతున్నాయి. సో అక్కడ కూడా ఎన్నికల ప్రచారంలో ఇటు కేజ్రీవాల్ పాల్గొనబోతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు అయితే ఒక నూతన ఉత్సాహంతో ఈ కేజ్రీవాల్ కి బెయిల్ రావడం పట్ల హర్షాన్ని వ్యక్తం చేస్తూ సో ఖచ్చితంగా హర్యానా ఎన్నికల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ మంచి ఫలితాలను సాధిస్తుంది అన్న ధీమానైతే వ్యక్తం చేస్తోంది. సో ఖచ్చితంగా ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ముఖ్యంగా ఎందుకు ముఖ్యంగా బెయిల్ ఇస్తున్నావు అన్న అంశాలకు సంబంధించి కూడా ఇటు కోర్టు కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. దర్యాప్తు సంస్థ సిఆర్పిసి 41A నిబంధనలు పాటించడంలో కొంత వైఫల్యం చెందింది అన్న అభిప్రాయాన్ని కూడా కోర్టు వ్యక్తం చేయడం జరిగింది. ఒక కోర్టులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న సందర్భంలోనే అతనికి తిరిగి నోటీసు ఇవ్వకుండా డైరెక్ట్ గా కస్టడీలోకి తీసుకోవడం అదుపులోకి తీసుకోవడం సరికాదన్న అభిప్రాయాన్ని కూడా కోర్టు వ్యక్తపరచడం జరిగింది. సో ఎట్టకేలకు షరతులతో కూడిన బెయిల్ అయితే సుప్రీంకోర్టు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కి మంజూరు చేయడం జరిగింది. 5.5 నెలల పాటు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి లేకుండా ఢిల్లీలో కేంద్రపాలిత ప్రాంతం అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కాదు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన యంత్రాంగం క్షేత్రస్థాయిలో ఇక్కడ విధులు నిర్వర్తిస్తుంటుంది. మంత్రివర్గం ఉంది. సో మెజార్టీ మంత్రిత్వ శాఖలు మనీష్ సిసోడియా మంత్రి పదవికి రాజీనామా చేశారు. కానీ బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత ఆయన మళ్లీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయలేదు. ముఖ్యమంత్రి లేకపోయినప్పటికీ కూడా 5.5 నెలల పాటు ఇటు అతిషి కానీ అలాగే మరికొంతమంది ఎంపీలు కైలాష్ గెహ్లాట్ అలాగే మరికొంతమంది ఎంపీలు ఇటు గోపాల్ రాయ్ పర్యావరణ శాఖ మంత్రి ఈ విధంగా వారంతా కూడా సమన్వయం చేసుకుంటూ సునీతా కేజ్రీవాల్ భార్య వీరంతా కూడా తమ పోరాటాన్ని కొనసాగిస్తూ ధర్నాలు నిరసన కార్యక్రమాలు జనరల్ ఎలక్షన్స్ కు ముందు ఇటు ఇండియా కూటమితో కలిసి కేజ్రీవాల్ అరెస్ట్ ని దర్యాప్తు సంస్థల్ని కేంద్రం దుర్వినియోగం చేస్తుందంటూ కూడా కేజ్రీవాల్ అరెస్ట్ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది. సో ఎట్టకేలకైతే ఒక పక్క ఛార్జ్ షీట్లు కూడా ఫైల్ అయ్యాయి. ట్రయల్ దశలో ఈ కేసు ఉంది. సుదీర్ఘకాలం మీరు నిందితుల్ని ట్రయల్ పేరుతో దర్యాప్తు పేరుతో జైల్లో ఉంచలేరన్న అభిప్రాయంతో ఇప్పుడు ఎట్టకేలకు సుప్రీంకోర్టు కేజ్రీవాల్ కి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. 5.5 నెలల పాటు ముఖ్యమంత్రి లేనప్పటికీ కూడా ఢిల్లీలో పరిపాలనా యంత్రాంగం ముఖ్యంగా తీవ్రమైన నీటి ఎద్దడి సమస్య ఎండ తీవ్రత సమస్యలతో పాటుగా అనేక సమస్యలు ఇటీవల కురిసిన వర్షాలకి నాలాలు ఎన్డీఎంసీ మున్సిపాలిటీకి సంబంధించిన సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ కూడా సో ముఖ్యమంత్రి లేకుండా సమర్థవంతంగా మేము పరిపాలన నిర్వహించగలిగాం. ఇప్పుడు ముఖ్యమంత్రి వచ్చారు కాబట్టి మా అభివృద్ధిని మేము ఈ 5 ఏళ్లలో చేసిన కార్యక్రమాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. సో ఖచ్చితంగా ఒక బిగ్ బూస్ట్ అయితే ఇటు హర్యానా ఎలక్షన్స్ కు ముందు అలాగే రానున్న 6 నెలల ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ కు ముందు ఇటు కేజ్రీవాల్ కి ఆమ్ ఆద్మీ పార్టీకి దక్కిందని చెప్పాలి ఈ బెయిల్ తీర్పుతో. సో ఇక ట్రయల్ అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది కేవలం నిర్దోషిగా ఈ కేసు నుంచి బయటకు రాలేదు. కేవలం బెయిల్ పైన మాత్రమే ఈడీ అలాగే సిబిఐ కేసుల నుంచి కేజ్రీవాల్ బయటకు వస్తున్నారు. తర్వాత ట్రయల్ ప్రాసెస్ అనేది ఇటు ట్రయల్ కోర్టు అలాగే ట్రయల్ కోర్టులో అనేది కొనసాగబోతోంది. అలాగే గోపి సుమారు 5.5 నెలల తర్వాత సుప్రీంకోర్టు తీర్పు అనేది ఇచ్చింది. బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అటు కేజ్రీవాల్కి ఇది ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పాలి. అయితే జైలు నుంచి ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది? అంటే ఆ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవడానికి ఎంత టైం పట్టబోతుంది? ఇవాళ సాయంత్రం రిలీజ్ అవుతారా, రేపు రిలీజ్ అవుతారా? మరోవైపు రాబోయేది ఎన్నికల సీజన్ కాబట్టి అటు కేజ్రీవాల్ నెక్స్ట్ భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఈ రోజు రాత్రికే కేజ్రీవాల్ తిహార్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కేజ్రీవాల్ కి బెయిల్ సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది కాబట్టి సో ఈ బెయిల్ ఆర్డర్ అనేది ట్రయల్ కోర్టుకు పంపించడం జరుగుతుంది. ట్రయల్ కోర్టులో సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిందన్న విషయాన్ని కేజ్రీవాల్ తరపు న్యాయవాది ట్రయల్ కోర్టు న్యాయమూర్తి జడ్జి కావేరి బవేజాకు వివరిస్తారు. అనంతరం అక్కడి నుంచి రిలీజ్ ఆర్డర్ అనేది తిహార్ జైలుకు వెళ్లడం జరుగుతుంది. తిహార్ జైల్లో ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న తర్వాత ఈ రోజు రాత్రికి కేజ్రీవాల్ విడుదలై బయటకు వస్తారు. ఒక భారీ రోడ్ షోను కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సో ఖచ్చితంగా ఒక భారీ ఊరట ఆమ్ ఆద్మీ పార్టీకి కేజ్రీవాల్ కి 5.5 నెలల తర్వాత ఆయన బయటకు వస్తున్నారు. ఢిల్లీ సీఎం గా మళ్లీ బాధ్యతల్ని నిర్వర్తించబోతున్నారు కాబట్టి ఇప్పటి వరకు జైల్లో ఉండి ముఖ్యంగా అధికారికమైన నిర్ణయాలు తీసుకోవచ్చా లేదా అన్న అంశానికి సంబంధించి ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఇంటరిమ్ బెయిల్ వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా నిర్ణయాలు తీసుకోవచ్చా అన్న అంశాలకు సంబంధించి ఇటు స్పష్టత లేదు.
లేదు. సో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి కూడా ఇప్పుడు కేజ్రీవాల్కి సుప్రీంకోర్టులో సిబిఐ కేసులో బెయిల్ ఇచ్చినప్పటికీ ఆయన అధికారిక నిర్ణయాలు తీసుకోవచ్చా ముఖ్యమంత్రి హోదాలో అన్న అంశానికి సంబంధించి స్పష్టత రావాల్సింది. కానీ రాజకీయ పరమైన కార్యక్రమాలు, ర్యాలీలు, బహిరంగ సభలు, అలాగే ఎన్నికల కార్యక్రమాలు, పొలిటికల్ యాక్టివిటీస్ లో అయితే ఆయన పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే ఇప్పుడు హర్యానా అసెంబ్లీ ఎలక్షన్స్ 90 అసెంబ్లీ స్థానాలకి అక్టోబర్ 5వ తేదీన ఎలక్షన్స్ అనేవి జరగబోతున్నాయి. 8వ తేదీన ఫలితాలు రాబోతున్నాయి. కాబట్టి సో హర్యానా ఎన్నికల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ సొంతగా పోటీ చేస్తుంది, కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా. పక్కన ఉన్న బోర్డర్ స్టేట్ పంజాబ్ లో అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి సో కొన్ని పంజాబ్ బోర్డర్, హర్యానా బోర్డర్ నియోజకవర్గాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభావం ఉంటుంది అని చెప్పి భావిస్తోంది. సో అందులో భాగంగానే ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో కూడా ఇక కేజ్రీవాల్ దూకుడుగా వ్యవహరించబోతున్నారు. జమ్మూ కాశ్మీర్ లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయడం లేదు, అక్కడ ప్రభావం కూడా లేదు. కానీ ఇప్పుడు హర్యానా ఎలక్షన్స్ లో పోటీ చేయబోతున్నారు. హర్యానా తర్వాత నెక్స్ట్ వచ్చే ఫిబ్రవరిలో 2025 ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి. సో ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పి బీజేపీ ఇప్పటికే సన్నద్దమైన పరిస్థితి. కేజ్రీవాల్ అరెస్ట్ కానీ, మంత్రుల అరెస్ట్ కానీ, నేతల అవినీతి కానీ, వీటన్నిటికి సంబంధించి ముఖ్యంగా జల్ బోర్డు కుంభకోణాలు, ఇటు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి, అలాగే స్కూళ్లకు సంబంధించిన కుంభకోణాలు, ఈ విధంగా ఒక లిస్ట్ ని బీజేపీ ప్రిపేర్ చేసుకున్న తరుణంలో ఇప్పుడు కేజ్రీవాల్ బయటకు వచ్చిన తర్వాత ఇప్పటికే అనేక గ్యారంటీలని, హామీల్ని, ఇటు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఢిల్లీ నుంచి శ్రీకారం ప్రారంభమైంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేక రాష్ట్రాల్లో అమలు చేస్తున్న మొదట ఈ స్కీమ్ ని 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అనేది ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ స్టార్ట్ చేసింది. ఆ తర్వాతే కాంగ్రెస్ పార్టీ అది ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న పరిస్థితి. అలాగే ఫ్రీ బస్ సర్వీస్ కూడా మొదట ఢిల్లీలోనే మహిళలకు ఉచిత బస్ సర్వీస్ అనేది ఆమ్ ఆద్మీ పార్టీ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే నీటి అవసరాలకి ఇంటికి 500 యూనిట్ల ఉచిత వాటర్, 500 లీటర్ల ఉచిత వాటర్ అనేది ఆమ్ ఆద్మీ పార్టీ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా అనేక సంక్షేమ పథకాలని, మొహల్లా క్లినిక్స్ అనేవి ఉచిత ఆరోగ్యానికి సంబంధించి, అలాగే విద్యకు సంబంధించి అనేక సంస్కరణలు ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో తీసుకురావడం జరిగింది. సో ఖచ్చితంగా వాళ్ళు తీసుకొచ్చిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు వీటన్నిటితో ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల బరికలో ముందుకు వెళ్లబోతోంది. అవినీతి అంశాల ఎజెండాతో బీజేపీ ముందుకు వెళ్లబోతుంది. సో ఖచ్చితంగా ఒక బిగ్ బూస్టప్ అని చెప్పాలి ఆమ్ ఆద్మీ పార్టీకి. వచ్చే 6 నెలల అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు కేజ్రీవాల్ విడుదలవడం ఏది. ఒకవేళ ట్రయల్ ప్రాసెస్ కనుక స్పీడప్ అయి ఈ కేసులో మరిన్ని కీలక పరిణామాలు భవిష్యత్తులో చోటు చేసుకుంటే, కేజ్రీవాల్ దోషిగా ఈ కేసులో తేలితే కనుక తదుపరి ముఖ్యంగా 2 ఏళ్ల కన్నా ఎక్కువ జైలు శిక్ష పడితే ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ట్రయల్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది, ఈ కేసులో కేజ్రీవాల్ దోషి అనడానికి ఇప్పటి వరకు ముఖ్యంగా కోర్టులో వాదనలు వినిపించిన దర్యాప్తు సంస్థలు ఇంకా ఎటువంటి ఆధారాలని, సాక్ష్యాలని వెలుగులోకి తీసుకొస్తాయనేది మనం వేచి చూడాలి. ఇంకా దర్యాప్తు పూర్తి కాలేదు. పంజాబ్ లో కూడా లింక్స్ ఉన్నాయని చెప్పి దర్యాప్తు సంస్థలు చెప్తున్నాయి. కాబట్టి సో ఇంకా ఈ దర్యాప్తు ముఖ్యంగా ఛార్జ్ షీట్లు, సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లు ఇవన్నీ ఫైల్ అవుతున్నాయి. సో కేసు దర్యాప్తు అనేది ఇంకా కొనసాగబోతోంది. కాబట్టి సో చూడాలి ఎంతవరకు ఈ కేసులో కేజ్రీవాల్ నిర్దోషిగా నిరూపించుకోబోతారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల లోపు అనేది మనం వేచి చూడాలి. కానీ ఈ ట్రయల్ ప్రాసెస్ సాగాలంటే చాలా ఏళ్ల సమయం పడుతుంది. ఎందుకంటే 40 మంది వరకు కూడా ఇందులో నిందితులు ఉన్నారు. వందలాది మందిని ముఖ్యంగా విట్నెస్లుగా ఉన్నారు. 400 మందికి పైగా విట్నెస్లు ఉన్నారు. సుమారు 50,000 వరకు కూడా ఛార్జ్ షీట్ ముఖ్యంగా పత్రాలు ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉన్నాయి. సో వీటన్నిటిని పరిశీలించి ఈ కేసులో కొలిక్కి తీసుకురావాలంటే సుదీర్ఘ కాలం పడుతుంది. కోర్టుల్లో, న్యాయ వ్యవస్థల్లో చాలా సమయం పడుతుంది అంటున్నారు. కానీ పొలిటికల్ లీడర్స్ ఉన్న కేసుల్లో త్వరగా కేసులు ముగించాలని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది. సో వీలైనంత తొందరగా ఈ కేసుని ముగించాలని చెప్పి కోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయి. కాబట్టి సో త్వరగా ఈ కేసు విచారణ ముగిస్తే అందులో కనుక కేజ్రీవాల్ దోషిగా, ఇతర నిందితులు దోషిగా తేలితే కనుక ఖచ్చితంగా చాలా మంది పొలిటికల్ కెరీర్స్ కి ఎన్మార్క్ కూడా పడే అవకాశం ఉంటుంది. సో చూడాలి. ముఖ్యంగా ఇప్పటికైతే తాత్కాలిక ఊరటాడే ఉపశమనం అని మనం చెప్పాల్సి ఉంటుంది. కేజ్రీవాల్ కానీ, సిసోడియా కానీ, కవితకు కానీ ఈ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్న రాజకీయ నేతలందరికీ కూడా ఒక తాత్కాలిక ఉపశమనం మాత్రమే మనం చెప్పాల్సి ఉంటుంది. ఈ కేసు నుంచి పూర్తిగా నిర్దోషులుగా బయటకు వస్తేనే వాళ్ళ రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి తదుపరి ముఖ్యంగా ఈ కేసు ఒకవేళ వాళ్ళు దోషులుగా తేలితే 2 ఏళ్ల పైబడి జైలు శిక్ష విధిస్తే కనుక అనర్హులవుతారు కూడా 6 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి. సో నెక్స్ట్ ఆలోపు మాత్రం ట్రయల్ ఆలస్యం అయితే కనుక రాజకీయ కార్యక్రమాలు, పొలిటికల్ ర్యాలీస్, అలాగే ఎన్నికల్లో పోటీ చేయడం ఇవన్నీ కూడా యథావిధిగా కొనసాగడం జరుగుతుంది. సో ప్రస్తుతం అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు అరెస్ట్ అయిన నిందితులు, మెజారిటీ నిందితులందరికీ కూడా బెయిల్ మంజూరు అవడం జరిగింది. ఈ నెలలో ముఖ్యంగా ఆగస్టు, సెప్టెంబర్ ఈ 2 నెలల్లో ఇటు అనేక మంది లిక్కర్ పాలసీ ఈడీ కేసు, అలాగే సిబిఐ కేసులో అరెస్ట్ అయిన నిందితులందరూ బెయిల్ పై బయట విడుదలయ్యారు. అందులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో పాటుగా మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, అలాగే ఈ కేసులో
కీలక ఆమ్ ఆద్మీ పార్టీ మీడియా కమ్యూనికేషన్స్ ఇన్ఛార్జ్ గా ఉన్న విజయ్ నాయర్ తో పాటుగా ఇటు అరుణ్ రామచంద్ర పిళ్ళై కవిత బినామీగా ముఖ్యంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఆయన కూడా బెయిల్ పై విడుదలయ్యారు. అలాగే సమీర్ మహేంద్ర కవిత ఏ కంపెనీలతో పెట్టుబడులు పెట్టింది అని చెప్తున్నారు. సో ఆ కంపెనీ ఎండి ఇండో స్పిరిట్స్ కంపెనీకి సంబంధించిన ఎండి సమీర్ మహేంద్ర కూడా బెయిల్ పై విడుదలవడం జరిగింది. సో మెజార్టీ నిందితులంతా కూడా ఈ కేసులో బెయిల్ పై బయటకు వచ్చారు కాబట్టి ఇప్పుడు కేజ్రీవాల్ కూడా ఈ కేసులో అనేక మంది నిందితులు బెయిల్ పై ఉన్నారు. అలాగే మనీ లాండరింగ్ కేసులో కూడా సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడం జరిగింది కాబట్టి కేజ్రీవాల్ కి బెయిల్ ఇవ్వచ్చు. ఎక్కువ కాలం ట్రయల్ పేరుతో జైల్లో ఉంచడం సరికాదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఈ రోజు కేజ్రీవాల్ కూడా సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడం జరిగింది. అంటే గోపి ఒక్కొక్కరిగా ఈ కేసులో ఉన్న నిందితులంతా కూడా బెయిల్ మంజూరు చేస్తూ వెళ్తోంది సుప్రీంకోర్టు. అలాగే ఒక్కొక్కరు బెయిల్ పై బయటకు వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో సిబిఐ విచారణ తర్వాత ఎలా ఉండబోతోంది? ఓవరాల్ గా ఈ కేసుకు సంబంధించి అధికారులు ఇప్పటివరకు ఎంత మేర పురోగతిని సాధించారు? ఇప్పటి వరకు సిబిఐ 4 ఛార్జ్ షీట్లను ఫైల్ చేయడం జరిగింది. ఈ కేసు దర్యాప్తు 2 ఏళ్ల పైగా సాగుతోంది. 2022 ఆగస్టు 17వ తేదీన మొదట సిబిఐ ఈ కేసులో ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం జరిగింది. ఆ తర్వాత సెప్టెంబర్ లో ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా చేసుకుంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈసీఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. సో 2 ఏళ్ల పైబడి ఈ కేసు దర్యాప్తు అనేది కొనసాగుతూ వస్తోంది. ఇప్పటికే అనేక మంది 400 మందికి పైగా సాక్షుల్ని విచారించడం జరిగింది. 40 మందికి పైగా నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో ఇటు మనీష్ సిసోడియా A1 గా ఉన్నారు. కేజ్రీవాల్ ముఖ్యంగా A34 గా కేజ్రీవాల్ ఉన్నారు. సో ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఇటు ఎక్సైజ్ పాలసీ సంబంధించి గోపి మీరు ఒక నిమిషం లైన్ లో ఉండండి. ఇదే అంశంపై మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ మనకు అందుతున్నారు. కళ్యాణ్, ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ కి బెయిల్ అయితే మంజూరైంది. ఇది ఒక బిగ్ రిలీఫ్ గా చెప్పొచ్చు, ఎందుకంటే రాబోయేది ఎన్నికల సీజన్. అప్డేట్స్ ఏంటి? ఇది కేజ్రీవాల్ కి ఒక బిగ్ రిలీఫ్. ఆమ్ ఆద్మీ పార్టీ టార్గెట్ గానే ఈ లిక్కర్ స్కామ్ అనేది వెలుగులోకి వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీని డ్యామేజ్ చేయడానికి దీని వెనుక రాజకీయం జరిగింది, బీజేపీ రాజకీయం అంటూ కూడా చాలా విమర్శలు చాలా రోజులుగా వస్తున్నాయి. మొత్తానికి ఈ రోజు కేజ్రీవాల్ కి దాదాపు 5.5 నెలలు ఆయన జైల్లో ఉంటున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి హోదాలో జైల్లో ఉన్నారు ఆయన ఈ రోజు రిలీజ్ అవుతున్నారు. బిగ్ రిలీఫ్ వచ్చింది, బెయిల్ వచ్చింది. ఇప్పటికే ఈ కేసులో మనం చూసాం, మనీష్ సిసోడియా దాదాపు 7.5 పాటు జైల్లో ఉన్నారు. ఆయన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి కూడా. ఆ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి, గతంలో ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత, ఆమె కూడా దాదాపు 150-160 రోజుల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చారు బెయిల్ మీద. ఇప్పుడు కేజ్రీవాల్ వచ్చారు. ఈ రకంగా ఒక్కొక్కరు దాదాపు ఈ లిక్కర్ స్కామ్ లో ఎవరైతే కీలక నిందితులుగా పేర్కొన్నారో మొదటి నుంచి రామచంద్ర పిల్లై మినహా దాదాపు నిందితులంతా కూడా మన పొలిటికల్ నిందితులంతా కూడా బెయిల్ బయటకు వచ్చేసారు. కేజ్రీవాల్ చివరి ఆ వ్యక్తిగా మనం చెప్పుకోవాలి. ఈ కేసు వ్యక్తిగా వారికి ఢిల్లీ ఎన్నికల కేజ్రీవాల్ బయట రావడం అటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పెద్ద ఉద్ఘాటనగా చెప్పాలి. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో చాలా కీలకంగా ఉండబోతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి ఫేస్ ఆఫ్ ద పార్టీ వాళ్ళే కాబట్టి ఆయన వాళ్ళకి ఇంపార్టెంట్. అక్కడ ఢిల్లీలో ఉన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఏమాత్రం ప్రభావం చూపలేదు. 7 ఎంపీ స్థానాలు కూడా కోల్పోయింది. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు కాబట్టి ఖచ్చితంగా అధికారం దక్కితే తప్ప ఇలాంటి కేసులు మరిన్ని వెంటాడే అవకాశం కేజ్రీవాల్ ఉంటుంది. కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఈ ఎన్నికల్లో లైఫ్ అండ్ డెత్ మారాయి. చూడాలి కేజ్రీవాల్ కి నేపథ్యంలో ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది మెల్లిమెల్లిగా ఎంత సీరియస్ గా అది ముందు పెద్ద కేసుగా ఎస్టాబ్లిష్ అయిందో ఆ తర్వాత వీగిపోతున్నట్లే మనకు కనిపిస్తుంది. ఈడీ సిబిఐ విచారణ ఇంకా కంటిన్యూ అవుతుంది. అంటే బెయిల్ మాత్రమే వచ్చింది, నిర్దోషిగా ఇంకెవరిని తేల్చలేదు. అయినప్పటికీ కొంత కేజ్రీవాల్ లాంటి వ్యక్తి కూడా బయటకు వచ్చిన నేపథ్యంలో ఈ కేసు కొంత విరిగిపోతున్నట్లుగా మనం భావించాల్సి ఉంటుంది. చూడాలి ఇంకే రకమైన సాక్ష్యాలు, ఇంకే రకమైన విచారణని సిబిఐ ఈడీ ముందు చేపడుతుంది అనేది చూడాలి. ట్రయల్ కోర్టు విచారణకు మాత్రం ఇటు కేజ్రీవాల్ కానీ, అటు కవిత కానీ, మనీష్ సిసోడియా కానీ వీళ్ళంతా హాజరు కావాల్సిన అవసరం ఉంటుంది. కవిత లాగే సేమ్ 10 లక్షల పూచీకత్తుపై కేజ్రీవాల్ ఈ రోజు సాయంత్రం విడుదలయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది. జాన్సీ. అలాగే కళ్యాణ్, కేజ్రీవాల్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది? అంటే భవిష్యత్తులో అంటే బయటికి రాగానే జైలు నుంచి విడుదలైన తర్వాత అటు ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తారా, లేక పార్టీని బలోపేతం చేసుకునే దిశగా ముందుకెళ్తారా? ఎలా ఉండబోతోంది ఆయన భవిష్యత్తు కార్యాచరణ? ఖచ్చితంగా జాన్సన్ అని పొలిటికల్ గా ఆయన బీజేపీని టార్గెట్ చేస్తారు. బీజేపీ చేసిన చర్యలను ఎండగడతారు. బీజేపీ రాజకీయం వల్లే తాను జైల్లో ఉన్నాను ఇన్ని రోజులని చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. అసలు లిక్కర్ స్కామ్ ని మనం చూసాం. మొదట్లోనే కేజ్రీవాల్ కొట్టిపడేశారు. అసలు లిక్కర్ స్కామే లేదు అంటూ కూడా ఆయన తీసిపడేసిన పరిస్థితి. ఎలాంటి స్కామ్ లేదు. ప్రభుత్వ విధానం, ప్రభుత్వం ఎలాంటి లిక్కర్ విధానాన్ని అవలంబించవచ్చు. ఆ రకంగా ప్రభుత్వానికి లాభం వచ్చే విధానాన్ని తాము తీసుకున్నాం తప్పితే ఇక్కడ ఎలాంటి జరగలేదు చెప్తున్నారు.
కేవలం ఇది రాజకీయ కక్షతో పాల్గొందని కేజ్రీవాల్ బెయిల్ గా జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది. ఏదేమైనా అసెంబ్లీలో కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా కూటమిలో ఉన్నాయి కాబట్టి రెండు బీజేపీని టార్గెట్ చేసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కళ్యాణ్.